అందరికీ హాయ్ అండి. నా వీడియోలు చూస్తున్నందుకు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా కథలకు వెళ్ళిపోదాం, వచ్చేయండి. అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామం పేరు గంగాజలం. చిన్న గ్రామం, పల్లె వాతావరణం, అందమైన పల్లె పచ్చదనం ఉన్న గ్రామం. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అంతగా నీరు ఉండేది కాదు. గంగాజలం గ్రామంలో ఒక బాలుడు ఉండేవాడు. పేరు విక్కీ. సంతోషంగా ఉండేవాడు. కౌబాయ్. విక్కీ డేరింగ్ అండ్ కైండ్ అనమాట. అతనికి ఒక అందమైన గుర్రం ఉండేది. దాని పేరు పంచకళ్యాణి. ఒకరోజు విక్కీ ఒక తప్పిపోయిన ఆవును కూడా వెతికి తీసుకొచ్చి ఆ గ్రామం ప్రజలకి ఇచ్చాడు. ఈ గంగాజలం గ్రామం ప్రజలు దొంగల వలన భయపడుతున్నారు. దొంగలు ధాన్యాన్ని దోచుకుంటున్నారు. చాలా కాలం నుంచి కొండ శిఖరం మీద ఉన్న స్థావరంలో దొంగలు ధాన్యం పంచుకుంటూ ఉండేవారు. అక్కడే ఉండేవారు దొంగలు. ఇక్కడ మనల్ని ఎవ్వడూ ఆపలేడు, మనమే రాజులం. ఆ విక్కీ అయితే అసలే ఆపలేడు. బేరమని ఏడుస్తాడు. చిన్నాడు కదా అన్నాడు దొంగల నాయకుడు. ఈ గంగాజలం ప్రజలు దొంగల వలన భయపడుతున్నారు. దొంగలు ధాన్యాన్ని దోచుకుంటున్నారు. చాలా కాలం నుంచి మాకు భద్రత లేదు బాబు. ఆ కొండ శిఖరం మీద ఉన్న స్థావరంలో ఉన్న దొంగలు ధాన్యాన్ని దోచుకుని పంచుకుంటున్నారు. ప్రజలు నిస్సహాయంగా చూస్తున్నారు. ఎందరో ఆకలితో అలమటిస్తున్నారు. విక్కీ, మీరెందుకు ఆలోచిస్తున్నారు? మనమంతా ఏకమైతే వారిని ఎదిరించగలం. తెలివిగా ఆలోచించి ఎదుర్కొందాం. విక్కీ లైట్స్ ఇంకా టాయ్స్తో ప్లాన్ చేశాడు. విక్కీ లైట్స్ ఇంకా కౌ టాయ్స్తో ప్లాన్ చేశాడు. వాటికి రంగులు అవి వేశారు. ఈ రాత్రి వాళ్ళకి ఎలా అయినా బుద్ధి చెప్పాలి. పిల్లలు కూడా సహాయం చేస్తున్నారు. కానీ విక్కీ అన్న మనం గెలుస్తామా అని సందేహంగా అడుగుతున్నారు. విక్కీ ధైర్యంగా ఉంటే జయం మనదే అన్నాడు. దొంగలు మెల్లగా ఆ గ్రామంలో ప్రవేశించారు. ఈ రాత్రి బస్తాలన్నీ దోచుకోవాలి ఎలాగైనా. ఒక దొంగ విక్కీ ప్లాన్ చేసిన తాళ్ళలో కాళ్ళు చిక్కుని పడ్డాడు. వెంటనే టాయ్స్ రంగులతో మెరుస్తాయి. దెయ్యం దెయ్యం అని అరిచాడు దొంగ. అందరూ కంగారు పడి పరిగెట్టి ఆ తాళ్ళలో చిక్కున్నారు. ఇది మాయ కాదు, ధైర్యమే మమ్మల్ని గెలిపించింది. పోలీసు వచ్చి ఆ దొంగలందరినీ తీసుకెళ్ళిపోయాడు. అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయాడు. విక్కీ, నీవు నిజమైన కౌబాయ్ అన్నాడు. గ్రామస్తులంతా పండగ చేసుకున్నారు. విందు కూడా చేసుకున్నారు. విక్కీ, నాకు కావాల్సింది విందు కాదు, మనం కలిసి మొక్కలు నాటుదాం. పిల్లలు పెద్దలు అందరూ కలిసి నాటుదాం అన్నాడు. అందరూ కలిసి మొక్కలు నాటారు. ఒకరోజు ఆ గ్రామంలో కౌబాయ్ పోటీలు జరిగాయి. ఆ పోటీలో విక్కీ ఇంకా రాజు పాల్గొన్నారు. ఇంకా చాలామంది పాల్గొన్నారు. పోటీలు ప్రారంభమయ్యాయి. అందులో చివరిగా విక్కీ ఇంకా రాజు పోటీ పడ్డారు. రాజు గుర్రం మించి కిందకి జారిపోయాడు. విక్కీ గెలిచాడు. విక్కీకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. గుర్రం షీల్డ్ ఇంకా కౌబాయ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. అది తీసుకుని విక్కీ తన గుర్రం మీద వెళ్తూ ఉండగా గ్రామస్తులందరూ చప్పట్లు కొట్టి బాయ్ చెప్పారు. అక్కడి నుంచి వస్తుండగా ఒక పెద్ద స్నేక్ దగ్గర ఒక చిన్న బాబు భయపడుతూ నిల్చున్నాడు. అప్పుడు విక్కీ చూసి ఆ స్నేక్ని తాడుతో కొట్టి విసిరేశాడు. అది 2 ముక్కలు అయిపోయింది. అప్పుడు దాని హెడ్ని తాడుతో అవతలకి విసిరేసి ఆ బాయ్ని సేవ్ చేశాడు.
అప్పుడు వాళ్ళ డాడీ విక్కీని హగ్ చేసుకుని థ్యాంక్స్ చెప్పాడు. అప్పుడు విక్కీ వాళ్ళకి బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. విక్కీ, ఈ పంచకళ్యాణి గుర్రంతో నేను చాలా సాధించాను, ఈ గ్రామానికి ఎంతో సహాయం కూడా చేశాను అని అనుకున్నాడు.